హాయ్, దిస్ ఇస్ వేద. ఈరోజు మనం ఒక ఎన్ఆర్ఐ అంటే ఆయన సింగపూర్లో ఉంటారు. వాళ్ళ పేరెంట్స్కి ఒక ఫ్లాట్ తీసుకున్నారండి. పేరెంట్స్ వచ్చి ముంబైలో ఉంటారనమాట. ఇప్పుడు జూన్ అవటం వలన ఏదో మూడో అది ఉందంట. వాళ్ళు వచ్చేప్పటికి మంచి రోజులు కాదని మంచి రోజులో మనల్ని ఆ, ఆ, కొబ్బరికాయ కొట్టమని చెప్పారు. అలా ఎలా మనం ఎలా చేస్తామంటే సర్వీస్ ఎందుకు చెప్తున్నానంటే దీని గురించి లాస్ట్ టైం పాలు పొంగించిన వీడియో సరదాగా మేము చేసే పనులు చెప్తూ ఉంటాను. ఆ వీడియోలో కమెంట్స్ చూశానమాట. చూసినప్పుడు నాకు అనిపించింది, ఓన్లీ మనం పాలు పొంగించడం, కొబ్బరికాయ కొట్టడం ఆ సర్వీస్ ఇవ్వమండి. ఎలా అంటే వేద ఎన్ఆర్ఐ సర్వీసెస్ ఓన్లీ ఎన్ఆర్ఐస్కే ఫస్ట్ ప్రియారిటీలో చేస్తున్నామండి కంపెనీ. ఎందుకంటే నేను కూడా ఎన్ఆర్ఐ కాబట్టి నాకు వచ్చినప్పుడు ఏమేమి స్ట్రగుల్ అయితే ఉందో దానివల్లనే ఈ కంపెనీ స్టార్ట్ చేశాము. సో ఇప్పుడు ఏంటంటే ఈ మూడు ఉండటం వల్ల రాకపోవటం వలన వాళ్ళు మంచి రోజులు చూసి మేమే కొబ్బరికాయ కొట్టామని చెప్పారు. ఈ క్లయింట్ వచ్చి సింగపూర్లో ఉంటారండి. సో మనం ఇవన్నీ టేక్ కేర్ చేస్తాం. కమెంట్స్లో చాలామంది ఏంటి పాలు పొంగించుకోవడానికి కూడా వాళ్ళ పేరెంట్స్ ఎవరు రారు కదండి. మన కంపెనీ నిజంగా ఇప్పుడు వాళ్ళకి ఫైండ్ అవుట్ ద ప్రాపర్టీ, ఇన్వెస్ట్మెంట్స్ దగ్గర నుంచి రెంటల్కి కానీ, ఇంటీరియర్స్ కానీ, రెనోవేషన్ కానీ, ఒక ఫ్యామిలీకి వీఆర్ దేర్ అన్నట్టుగా, వీఆర్ ద ఓన్లీ వన్ కాంటాక్ట్ పాయింట్ అన్నట్టుగా కంపెనీ స్టార్ట్ చేసాం. సో ఫార్ వీఆర్ డూయింగ్ రియల్లీ గుడ్ అండి. ఇది స్పెషల్గా ఎందుకు చెప్తున్నానంటే ఇన్స్టాగ్రామ్లో మనం ఆల్మోస్ట్ 700-800 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ పాలు పొంగించిన వీడియో వచ్చాక ఆల్మోస్ట్ 1000 మెంబర్స్ వచ్చారండి. ఆ షేర్ కూడా ఆల్మోస్ట్ 6,000 షేర్స్ వచ్చినాయి అనమాట. షేర్ చేశారు. అది చూశాను అనమాట. నేను చేసిందే చెప్తున్నాము. ఓన్లీ ఈ ఒక్క సర్వీస్ ఏమో ఫైండ్ అవుట్ ద ప్రాపర్టీ దగ్గర నుంచి హ్యాండ్ ఓవర్ ద కీస్ వరకు విల్ టేకర్. అప్పుడు ఆ ప్రాసెస్లో ఈ కొబ్బరికాయ కానీ ఏంటంటే పాలు పొంగించడం కానీ ఈ పనులు చేస్తాం అనమాట. ఇదే మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇవాళ వన్ మోర్ ఫ్లాట్కి మనం కొబ్బరికాయ పెట్టి అన్ని కీస్ హ్యాండ్ ఓవర్ చేస్తాం ఓనర్కి. థ్యాంక్ యూ సో మచ్. మనకి పెద్ద పెద్ద ముగ్గులు రావు. యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే రావు. చాలా 1-2 ముగ్గులు నేర్చుకున్నాను. ఆ 2 పెడతాను అనమాట. పాపం మా టీంలో ఇవిడి నేను పెడతానని అన్నారు.